బాగుంటే ఈ ప్రభుత్వ చట్టాల నుంచి తప్పించుకోగలవు, కానీ ప్రకృతి చట్టాల నుంచి, భగవంతుడి చట్టాల నుంచి ఎవరు తప్పించుకోలేరు. అది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుని యొక్క చట్టాల నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. అది ఎటువంటి తెలివితేటలు కలిగిన వాడైనా కానీ, ఎందువల్ల అంటే భగవంతుడు మోసగాళ్లకు మోసగాడు. హిరణ్యకశిపుడు కఠోరమైన తపస్సు చేశాడు. అసలు మీరు ఎవరైనా కానీ, మనం ఎవరైనా కానీ ఊహించగలమా ఏంటది? అటువంటి వరం ఒకటి ఉంటుంది అని. ఎంత తెలివి ఉండాలా అటువంటి వరాన్ని కోరుకోవాలంటే కూడా. ఏం కోరుకున్నాడు? మృత్యువు లేకుండా వరం ఏమన్నాడు. బ్రహ్మ అన్నాడు, అది నాకు కూడా లేదయా. అంటే దేవతలకు కూడా టైం లిమిట్ ఉంది. అది చాలామందికి తెలియదు. తెలియకుండా ఒకసారి నేను ఈ విషయం చెప్తే ఒక ఆయన మెసేజ్ పెట్టాడు అనమాట, ప్రవచనం. దేవతలు చనిపోతారంటారేంటి అన్నారు. అవును, దేవతలు చనిపోవడం కాదు, వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత ఇంకొక ఆయన దేవత అవుతాడు. గీతామహత్యంలో మనం చూడొచ్చు, 7వ అధ్యాయం 8వ అధ్యాయం ఏదో ఉంది. అది బాగా అధ్యయనం చేసిన వ్యక్తి అతన్ని తీసుకొని విష్ణుదూతలు స్వర్గానికి తీసుకెళ్తారు. ఇంద్రుణ్ణి టైం అయిపోయి ఉంటుంది. ఒక ఇద్దరేళ్ళు ఇంద్రుడిని కిందకి లాక్కొని వచ్చేస్తారు ఆయన సీట్ మీద నుంచి. ఈ భగవద్గీత అధ్యాయం చదివిన ఆయన తీసుకెళ్లి ఇంద్రుడి సింహాసనం మీద కూర్చోబెట్టేస్తారు. అదే చెప్తారు కదా భగవంతుడి గీతలో, క్షీణే పుణ్యే మృత్యులోకే. పుణ్యం క్షీణిస్తే మనం మళ్ళా మృత్యులోకానికి వచ్చేస్తాం. ఉన్నత లోకాల నుంచి మనం మృత్యులోక కిందకి అధమ లోకాలకు వచ్చేస్తాం. ఈ కర్మభూమిలోకి వచ్చేస్తాం అన్నమాట. సో బ్రహ్మ నాకు కూడా మృత్యు ఉంది, నాకు లేనిది నీకెట్లా ఇవ్వగలను అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు చాలా తెలివిగా దానవుడి చేత కానీ, దేవత చేత కానీ, మానవుడి చేత కానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ జీవి చేత నేను సంహరింపబడకూడదు. రాత్రి సంహరింపబడకూడదు, పగలు సంహరింపబడకూడదు, ఇంటి లోపల సంహరింపబడకూడదు, బయట సంహరింపబడకూడదు, భూమి మీద సంహరింపబడకూడదు, ఆకాశంలో సంహరింపబడకూడదు. ఇంక ఇవన్నీ లెక్కేసుకుంటే ఆయనకు మృత్యువే లేదు. ఆచార్యులు ఏం వర్ణిస్తారంటే, పరమాత్మగా హృదయంలో కూర్చున్నటువంటి భగవంతుడు ఆయన వరం కోరుకునేటప్పుడే నవ్వుకుంటున్నాడంట. ఏమని నవ్వుకుంటున్నాడంటే, ఒరబ్బాయ్ నీ ఊహకు అందదురా, నేను ఎట్ట వస్తాను మృత్యు రూపంలో. నరసింహ, సగం నరుడు సగం సింహం. దాని సింహం అనేదానికి అవుతుందా? కాదు. మరి నరుడు అనేదానికి అవుతుందా? అవదు. ఆయన ఎట్లా వచ్చాడు? నరసింహ. అది ఈయన వరంలో ఉందా? అది లేదు. అంటే మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి, భగవంతుడు మోసగాళ్లకు మోసగాడు. నువ్వు మోసం చేయాలనుకుంటే అవదు. ఎందువల్లంటే నీకు ఆ తెలివితేటలు ఇచ్చేది కూడా. ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయని మనకు సందేహం కలగచ్చు. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే, మనలాంటి వాళ్ళకి, మనం హిరణ్యకశిపుడితో పోల్చుకుంటే మనం ఎంత అండి? రావణాసురుడు వెళ్ళాడండి బలిచక్రవర్తి దగ్గరికి. నేను రాముడితో యుద్ధం చేయాలనుకున్నాను, మీ సలహా కోసం వచ్చాను అన్నాడంట. అంటే హిరణ్యకశిపుడి శక్తి ఏంటో చెప్పడానికి చెప్తున్నా మీకు నేను. అంటే అప్పుడు హిరణ్యకశిపుడు బలిచక్రవర్తి అన్నాడంట, నా సలహా ఒకటే, యుద్ధం విరమించుకో అన్నాడంట. నేనేదో మీరు దైత్యులకు పెద్ద సలహా ఇస్తారు అని చెప్పి ఆశతో వస్తే మీరేంటి యుద్ధం విరమించుకోమంటున్నారని. మరి నేను చెప్పేది అదే అన్నాడంట. ఇంకోసారి ఆలోచించి చెప్పండి అన్నాడంట. ఎన్నిసార్లు ఆలోచించినా కానీ ఇంతకు మించి ఇంకేం లేదన్నాడంట. అయినా నువ్వు నేను ఇచ్చిన సలహా ఇష్టపడట్లేదు, ఇంత దూరం వచ్చావు కదా, లంకా నగరం అంటే బంగారు నగరం, నీకు బంగారు అంటే చాలా ఇష్టం కదా, ఒక పని చేయి అని ఇటు చూపించాడంట. ఆడేదో ఒక బంగారు కొండలాగా కనిపించిందంట. అది తీసుకెళ్ళిపోయి లంకలో ఎట్ట వినియోగించుకుంటే అటు వినియోగించుకొని, ఆయన నా సలహా నీకు నచ్చలేదు కదా, బంగారాన్ని తీసుకెళ్ళు అని చెప్పాడంట. ఈయన ఆ బంగారు కొండలాగా ఉండేదాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. ఎంత ఎత్తడానికి ప్రయత్నించినా చెమట్లు కక్కాడు. చివరికి వచ్చి మళ్ళీ బలిచక్రవర్తి ముందు నిలబడ్డాడు.
బలిచక్రవర్తి వెటకారంగా, ఓ అప్పుడే తీసుకెళ్ళి లంకలో పెట్టేసి మళ్ళా వచ్చేసావా అన్నాడు. ఇటు రావణాసురుడు అన్నాడు, ఏంటి తీసుకెళ్ళి పెట్టేసి వచ్చేసేది, అసలు ఎత్తలేకపోయాను నేను అన్నాడంట. అసలు ఎత్తలేకపోయాను నేను అన్నాడంట. అప్పుడు బలిచక్రవర్తి అన్నాడంట, అదేంటో తెలుసా అన్నాడంట. ఏముంది, బంగారు కొండ కదా అన్నాడంట. కాదు పిచ్చోడా, అది హిరణ్యకశిపుని యొక్క ముక్కు పుడక. అంత పెద్ద దాన్ని ముక్కు పుడకగా ధరించినటువంటి హిరణ్యకశిపుణ్ణి భగవంతుడు నలిపినట్టు నలిపేశాడు. నలిపినట్టు నలిపేశాడు. అందుకనే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మళ్ళీ ఇంకోటి అన్నాడు ఈయన, ఏ ఆయుధము చేత నేను సంహరింపబడకూడదు అన్నాడు. అవునా? హిరణ్యకశిపుడు ఇంట్లో వర్కర్స్ ఎవరో తెలుసా? స్టాఫ్ 3 దేవతలు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, యముడు, వీళ్ళందరూ కూడా ఇంట్లో వర్కర్స్. చిమ్మే అక్కడ అంటే పరిగెత్తుకుంటూ ఇంద్రుడు వెళ్ళిపోయి చేపర పట్టుకొని చిమ్మేస్తా ఉన్నాడు. ఇంద్రుడు, అగ్ని, వాయువు, దేవతలందరూ కూడా పనోళ్ళు ఇంట్లో. ముల్లోకాలను గడగడలాడించినటువంటి అంత శక్తివంతుడైనటువంటి హిరణ్యకశిపుడు భగవంతుడు ఎట్లా చంపాడు? నకములు, ఆయన గోల్డ్ తోటి చంపేశాడు. మరి హిరణ్యకశిపుడు మనం స్తంభం నుంచి వచ్చాడు, సినిమాలో ఒకటే చూపిస్తారు మనకు. ఏంటంటే ఆ స్తంభం నుంచి వచ్చేస్తాడు, ఆయనతో టిట్ట కుస్తీ బట్టి ఆయన తొడల మీద కూర్చోబెట్టుకుని చీల్చేస్తాడు, చంపేస్తాడు. కాదు, భగవంతుడు ఆయన యొక్క సైన్యము దగ్గర 10 కోట్ల మంది అంట. హిరణ్యకశిపుని యొక్క సైన్యం 10 కోట్లు. ఆ 10 కోట్ల మంది సైనికుల్ని ఎట్లా చంపాడు? ఏం ఆయుధం లేదు. వాళ్ళని ఆయన యొక్క గోర్లతోటి పొడి చేయడం, అంతే, ఫినిష్. ఒక్కొక్కరిని ఇటు పట్టుకొని చీల్చి అట్టా ఇట్లా పడేయడం, మొత్తం అంత విసిరి పడేయడం. ఆయన ఆగ్రహానికి హిరణ్యకశిపుడు, ఓ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యం నమామ్యం. ఆయన ఆగ్రహంతో అట్లా ఊగుతూ ఉంటే ఆయన యొక్క కేశములు తగిలి ఈ యొక్క మేఘాలు పక్కకి వెళ్ళిపోతున్నాయంట. ఆ ఉగ్ర రూపానికి భయపడి దేవతలందరూ కూడా ఏంటి అంటే ఆ మేఘాల చోటను దాగి చూస్తున్నారంట. ఆయన కేశములు తగిలి మేఘాలు ఇట్లా వెళ్ళిపోతే వీళ్ళు ఒక పక్క పడిపోతున్నారంట. దేవతలందరూ కూడా వీళ్ళు ఒక పక్క పడిపోతున్నారంట. అంత ఉగ్రంగా, అంత భీకరమైనటువంటి గోళ్లతో చంపేశాడు, ఫినిష్. తర్వాత రాత్రి కాదు, పగలు కాదు, సాయం సంధ్య వేళొచ్చాడు. దాన్ని మీరు సంధ్యాకాలం అంటాం కానీ రాత్రి అంటామా, పగలంటామా? అంటే ప్రతి ఒక్కడు కూడా ఏంటి అంటే భగవంతుడి ముందు ఏదో ఒకటి మర్చిపోతాడు. ఇప్పుడు మళ్ళా హిరణ్యకశిపుడు పుడితే చాలా జాగ్రత్తగా వరం కోరుకుంటాడు. అంటే సాయంత్రం కూడా లెక్కేసుకుంటాడు. దానికి భగవంతుడు ఇంకో లెక్క ఏదో పెడతాడు, అది వేరే విషయం. సో ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, గడప మీద, ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, తొడల మీద నిన్ను చంపడానికి ఒక ఆయుధం కావాలా పిచ్చోడా? ఆయుధం అవసరం లేదు. సో ఇట్లాగా ఇవన్నీ చరిత్రలో ఎందుకు జరిగాయి అంటే, అరే నాయన, మీ తెలివితేటలు చాలా అల్పం, చాలా తెలివిగల వాళ్ళని భగవంతుడు అంతమొందించాడు. సో మనం ఏంటి అంటే దాసోస్మి అని చెప్పి శరణాగతి పొందాలి, అంతే, సింపుల్గా. నేనేదో పెద్ద హీరోని అనుకుంటే ఫినిష్. హిరణ్యకశిపుడికి పట్టింది మనకు పడుతుంది అనమాట. సో భగవంతుడి ముందు ఏంటి అంటే సింపుల్గా దాసోస్మి, శరణాగతుణ్ణి అని చెప్పి శరణాగతి పొందాలి, అంతే మనం. ఎవరు కూడా ఆయన ముందు ఏంటి? శక్తిమాన్ అంటే ఆయన శక్తి ముందు ఎవరి శక్తి అయినా కానీ అల్పం. ఆయన శక్తి ముందు ఆయన శక్తిమాన్. అన్ని శక్తులకు మూలం ఆయనే. అదే ప్రహ్లాదుడికి అర్థమైంది, తండ్రికి అర్థం కాల. విషం ఇచ్చాడు ప్రహ్లాదుడికి, భగవంతుడికి అర్పించుకొని నేను సేవిస్తానన్నాడు. భగవంతుడికి అర్పించి సేవించాడు, ఏం కాలేదు. ఎక్కడి నుంచిరా నీకు శక్తి వస్తుంది అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? నీకు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి వస్తుందా. ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా, మీరు వింటూ ఉన్నా, మీరు నిద్రిస్తూ ఉన్నా, మీరు మేల్కొని ఉన్నా, అన్నిటికీ శక్తి ఆయనే.
ఎవరు పుణ్యం చేసుకొని చక్కగా వినాలనుకుంటే వాడిని వినేటట్టు చేస్తాడు. ఎవరు పాపం చేసుకొని లేదు చెవిటోడికి శంకుదు నెట్టే అంటే ఆడు ప్రవచనం జరుగుతూ ఉంటుంది. ఆడు వినకూడదని వాడు చేసుకున్న కర్మను బట్టి వినకూడదు. ఇని ఒక పాయింట్ హృదయంలోకి వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతాడు భక్తిలో. ఇంకా ఈ కొన్ని రోజులు ఇక్కడుండి ఏదో ఈ పాప భూయిష్టమైన ఈ ప్రపంచంలో అనుభవించాలనుకుంటే అందరూ కూర్చో ఉన్నారు. క్లాస్ రూమ్లో టీచర్లు చెప్తుంటే విద్యార్థులు అందరూ ఉంటారు, కానీ ఒక్కడికే క్లాస్ ఫస్ట్ వస్తుంది, అందరికి రాదు. ఇంకోడు కళ్ళు తెచ్చుకొని అట్టే చూస్తూ ఉంటాడు టీచర్ చెప్తుంటే. టీచర్కి అర్థమైపోద్ది వీడి బుర్ర ఎక్కడో ఉందని. అడుగుతాడు ఏం చెప్పానండి, సార్ నిజంగానే ఏదో చెప్పారు సార్ మీరు. అదేరా ఏం చెప్పాను, ఏదో ఖచ్చితంగా చెప్పారు సార్. చెప్తానే ఉన్నారు సార్ వచ్చినప్పటి నుంచి మీరు చెప్తానే ఉన్నారు సార్.